ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం వాడే. అలాంటి వాడొచ్చి చెప్తే తప్ప మా నిజాయితీ బయటపడుతుందంటే అలాంటి గౌరవం మాకు అక్కర్లేదు. అశోక్, సురేష్ కూర్చోరా. ఇదిగోరా నీ జీతం 10,000 ఓనర్ గారు ఇవ్వమన్నారు. థ్యాంక్స్ రా. నీకు ఇంకోటి కూడా ఇవ్వాలరా. ఏంట్రా ఇది? ఇది మీ అమ్మగారు నీకు ఇవ్వమన్నారని ఆనంద్ చెప్పింది. సురేష్ అన్నా, ఉండు వస్తాను. ఏరా వాణితో చెప్పావా? లేదు, చెప్పాలి. ఇదిగో అన్నా. థ్యాంక్స్ అమ్మా. సరే వెళ్ళొస్తాను రా. బాయ్ అమ్మా. అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతున్నావు? కాఫీ తాగి వెళ్ళు. లేదమ్మా, ఇంతకు ముందే తాగాను. వస్తాను రా. సరేరా, బాయ్. వాణి, ఇదిగో 10,000 ఇంటి అద్దె ఇచ్చేసి. ఈ 10,000 అద్దె ఇవ్వడానికే సరిపోతుంది. సోఫాకి మంత్లీ డ్యూ కట్టమని ఫోన్ చేస్తున్నారు. దాంతో పాటు తీసుకున్న డైనింగ్ టేబుల్కి కుర్చీలకి కలిపి ఇంకా 10,000 కట్టాలి. అదే కాక ఈ నెలంతా ఇల్లు గడవాలి. ఆ డబ్బు మాట ఏంటి? చూడు వాణి, ఈ ఇంట్లోకి దిగకముందే ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, అద్దె కూడా ఎక్కువగా ఉంది. ఇది మనకు అవసరం లేదని నీకు చెప్పాను. అది చాలక సోఫా, టీవీ, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జి ఇవన్నీ మనమున్న పరిస్థితికి అవసరమా? అప్పుడు నా మాట కొట్టిపారేసి ఇప్పుడు అది కట్టాలి ఇది కట్టాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ముత్యాలమ్మపేటలో నువ్వు బతికినట్టుగా నేను బ్రతకలేను. నేను మహారాణిలాగా పెరిగిందాన్ని. ఇలాంటి బ్రతుకు బ్రతకడం నా వల్ల కాదు. నిజమే వాణి, కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది గుర్తించుకోవాలి కదా. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఆశించిన జీవితం నాకు కావాలి. దానికి నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం. ఇప్పుడు డ్యూ కట్టడం ఎలా అని ముందు దాని గురించి ఆలోచించు. ఏదో ఒకటి చేస్తానులే, నసపెట్టుకో. నేనేం నసపెట్టడం లేదు. అవును, 4 రోజులు ట్రిప్ అని చెప్పి మధ్యలోనే ఎందుకు వచ్చేసావు? ఇంకో 2 రోజులు అక్కడే ఉంటే ఇంకాస్త ఎక్కువ డబ్బు వచ్చేది కదా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? వాణి, నేనెక్కడికి వెళ్ళానో తెలియకుండా మాట్లాడుకో. ఎక్కడికెళ్ళావు? ముత్యాలమ్మపేటకి. మనం చేసిన తొందరపాటు పని వల్ల ఇవాళ నా కుటుంబం చాలా కష్టాలు పడుతోంది. ఇంత పెద్ద పాపం చేశానా అని నాలో నేను ఏడుస్తూ కుమిలిపోతున్నాను. కంటి నిండా నిద్రపోయి 4 రోజులు అవుతుంది తెలుసా? పిచ్చెక్కినట్టుంది. నేను ఇంట్లో నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన నగలు మళ్ళీ తిరిగి వాళ్ళకిచ్చేయాలని ట్రిప్ మధ్యలోనే తిరిగి వచ్చేశాను. ఆనంది ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఉంది. నువ్వు ఆ నగలిస్తే తీసుకెళ్లి ఆనందికిచ్చేసి క్షమాపణలు అడుగుదామనుకుంటున్నాను వాణి. ఎవరి నగలు ఎవరికిస్తావు? అలా ఇవ్వడం కుదరదు. అక్కడ నా కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉందో చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వాణి. ఏ రోజైతే నీ మీద నమ్మకంతో నీ చెయ్యి పట్టుకుని వచ్చానో ఆ రోజు నుంచి ఆ నగలు నావి. నీకు చేతనైంది చేసుకో. అశోక్, వద్దు, వద్దని చెప్తున్నానా?
అశోక్, ఏం చేస్తున్నావని? ఆ కత్తిని కింద పడి. కుదరదు. మర్యాదగా ఆ నగలు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. లేకపోతే నేను నిజంగానే గొంతు కోసుకుని చచ్చిపోతాను. వద్దు వాణి, అంత పని చేయకు ప్లీజ్ వాణి. అయితే ఆ నగలు అక్కడ పెట్టు. పెడతాను పెడతాను. ముందు ఆ కత్తి తీసిపడి. సార్, నేను వెళ్ళొస్తాను. ఆగానంది. మీ ఊళ్ళో నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను. అది నీకు ఇవ్వాలనుకున్నాను. కానీ అమ్మవారి నగల విషయంలో మీ కుటుంబాన్ని సేవ్ చేసే ప్రయత్నంలో ఉండి నీకు ఇది ఇవ్వడం మర్చిపోయాను. మహేష్ సార్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. ఇద్దరు కూడా కొనిస్తున్నారా ఏంటి? ఏంటానంది ఆలోచిస్తున్నావు? ఎందుకు సార్ ఈ అనవసరపు ఖర్చు? ఇది నా మనసుకు నచ్చి తీసుకున్నది. తీసుకొని ఓపెన్ చేసి చూడు. హాయ్, కాళ్ళ పట్టీలు. నచ్చాయా? నచ్చడం ఏంటి సార్? కాళ్ళ పట్టీలంటే నాకు ప్రాణం. చాలా బాగున్నాయి. నీకు నచ్చుతాయని నాకు తెలుసు. రేపు కంపెనీకి వచ్చేటప్పుడు నువ్వు ఈ పట్టీలు పెట్టుకొని రావాలి. సరే సార్, వెళ్ళొస్తాను. వార్డెన్ మేడం ఆనంది వాళ్ళ ఊర్లో నుంచి మధ్యలోనే వచ్చేశారు. ఆ తర్వాత మేడంని కలవడం కుదరలేదు. ఒకసారి మాట్లాడి వెళ్దాం. హాయ్ మ్యామ్. మహేష్,